వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మములకు పాటుపడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ దినఫలాలు, వారఫలాలు. దినఫలాలు అనేటటువంటిది ఏంటంటే చంద్రుడు మారుతూ ఉంటాడు, దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. 9 గ్రహాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు సంవత్సర ఫలాలు చూసామంటే మనం అర్థం ఉంది. అది కూడా మేషానికి, వృశ్చికానికి అది ఆదాయం వ్యయం ఒకటే చెప్తాడు అన్నమాట. ఎట్లా మేషానికి, వృశ్చికానికి కూడా జరుగుద్ది? సరే, సంవత్సర ఫలాలంటే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి కాబట్టి మనం చూసిన అర్థం ఉంది. మాస ఫలాలు చూశారంటే అర్థం ఉంది. దినఫలాలు, వారఫలాలు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జ్యోతిషుడు వేరే అర్జెంట్ గా పని మీద ఊరెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ అసిస్టెంట్ రాస్తారనమాట దినఫలాలు. ఆ పేపర్ పేరు అనవసరం. ఇప్పుడు గురుగారికి ఫోన్ చేశాడు, సార్ దినఫలాలు, వారఫలాలు అనేటువంటిది మనం ప్రింట్ చేయాలి, మీరు మ్యాటర్ పంపలేదని చెప్పని. ఏదో మేషానికి వృషభానికి పెట్టు, వృషభానికి మిథునానికి పెట్టు అని చెప్పి ఆయన అక్కడి నుంచి సలహా ఇస్తున్నాడు. ఈ కుర్రోడు నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ అసిస్టెంట్. సార్ ఇట్లా చెప్తున్నారండి అని. ఆయన చెప్పింది గురువు కదా అని చెప్పాం. అని మీరు అర్థం చేసుకోండి. అందులో దినఫలాలు అనేటువంటి ఎట్లా జరుగుతాయి? మీకు జాతచక్రం ఉంది, రాశి ఉంది, నక్షత్రం ఉంది, దశాఫలాలు అనేటటువంటివి ఉన్నాయి. గోచారంలో పెద్ద గ్రహాలు అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు శని ఉన్నాడు. శని ఎక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. రాహు ఉన్నాడు మిథునంలో. రాహు 1.5 years ఉంటాడు. కనుక అవి పెద్ద ఏదన్నా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదన్నా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 45 రోజులు ఉంటారనమాట. కుజుడు గాని, మీకు శుక్రుడు గాని, ఇట్లా సూర్యుడు నాడు 1 నెల రోజులు ఉంటారు. ఇప్పుడు మొన్న సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేటువంటిది వచ్చినాయి మొన్న. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఆకాశంలో రాజులకి, రాజ్యాలకి మంచిది కాదు. మా శిష్యుడు చెన్నారెడ్డి ఉన్నాడు కర్ణాటకలో. గవర్నమెంట్ ఊగిసలాడుతోంది, కొద్దిగా పడిపోద్దని చెప్పాం. ఆయన వెళ్ళి కుమారస్వామితోనో లేకపోతే ఇంకా ఏదో యడ్యూరప్పతోనో లేకపోతే శివకుమార్ యాదవ్తోనో మాట్లాడుకున్నారు. గవర్నమెంట్ పడిపోయింది ఇక్కడ వాతావరణాలు. అందువల్ల ఫస్ట్ పెద్ద పెద్దవి రాసులు అనేటటువంటిది మనకి ఎక్కడ బాగలేదనేది మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దినఫలాలు అనేటటువంటిది చూస్తాం. ఎంత టైం వేస్ట్, ఎంత ఆలోచన విధానం. ఖాళీగా ఉండి చూడటం తప్పితే దానిలో ఏమైనా ఉపయోగం ఉందా? వారఫలాలు ఉన్నాయి. నేను చూస్తుంటా 64K 104K వారఫలాలు అనేటువంటిది. ఎందుకు జరుగుతుంది అసలు వారఫలాలు అనేది? ఒకసారి ఆలోచించండి. అందులో ఏదో బాగా డీప్ గా చెప్పినట్టు స్టూడెంట్స్ కి ఇట్లా, రాజకీయ నాయకులకి ఇట్లా, సినిమా యాక్టర్లకి ఇట్లా. అందువల్ల చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, మీరు చూస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోబాకండి. అనవసరంగా దినఫలాలకి, వారఫలాలకి ఇది ఇవ్వబాకండి, జరగవు. అర్థమైంది కదా? మీ జాతక చక్రంలో అడగండి, ఫలితాలు అనేది అడగండి. ఎలా ఉంది, ఏమిటి, దశ ఏమిటి, అంతర్దశ ఏంటి, విదశ ఏంటి, సూక్ష్మ దశ ఏమిటి, అవి జోషుల దగ్గరికి అడిగి మీరు తీసుకోండి. కానీ ఆ దినఫలాలు, వారఫలాలు చూసి ఆ యొక్క టైం వేస్ట్ చేసుకోబాకండి. యూట్యూబ్లో అవి జరగవు. కనుక ఎలా చెబుతున్నారయ్యా వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు శాస్త్రరీత్యా అక్కడ ఏమి చెవటల్లా, వాళ్ళకి ఏదో నోటికొచ్చినవి చెబుతున్నారు. నాకు తెలుసు ఆ విషయాలు అనేటటువంటిది. పేపర్లో వేసేటప్పుడు కూడా వాళ్ళు వెనకది ముందు వెనక వేసి ఏదో మార్చి టైం పాస్ చేసి మనకి యూట్యూబ్ లో లీడ్స్ లో ఏదో ఒకటి పెట్టాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. కాబట్టి అది నిజంగా ఇంటెలిజెంట్ పీపుల్ అయ్యేటట్టయితే, నిజంగా వాళ్ళు బిజీ పర్సన్స్ అయ్యేటట్టయితే దాని జోలికి అసలు వెళ్ళరు. సంవత్సర ఫలం ఉంది, మీరు చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేటటువంటిది మాకు ఒక అర్థం ఉంది. కనుక మీరు చక్కగా జ్యోతిషం గురించి, ఆ చాప్టర్స్ గురించి వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ఒకటి ఆలోచించి అవి మీరు అన్వయించుకోండి కావాలనేటట్టయితే. లేదా మంచి జ్యోతిషం సెలెక్ట్ చేయండి, మీరు అడగండి. అందువల్ల ఈ దినఫలాలు, వారఫలాలు అనేటువంటిది, మాస ఫలాలు ఇప్పుడు ఉంది. జగన్ ఉన్నారు. జగన్కి ఏమిటి? ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో సూర్యగ్రహణం వచ్చింది. కనుక ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి ప్రజెంట్ ఆకాశంలో బాగా బ్యాడ్ జరుగుతుంది. ఎందుకు? మిథునంలో మొన్నటిదాకా రాహు ఉన్నాడు, రవికుజులు కూడా ఉన్నారు, 7వ ఇంట్లో శనికేతులు ఉన్నారు. అది చూడండి, 1, 4, 7, 12లో శని, రవి, కుజ, రాహులు రన్ అయ్యేటప్పుడు జ్వలించిన అగ్నిలాగా చెడు జరుగును. ఎంతమందికి యాక్సిడెంట్ జరిగినాయి? మా ఇంట్లో ధనుసు రాశి వాళ్ళు 2 ఉన్నారు. చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నారు. చాలా మంది నేను చెప్తుంటా, ధనుసు రాశికి బాగాలేదయా, జన్మశని రన్ అవుతున్నాడు, మొన్న జన్మకేతు కూడా వచ్చాడు, 7వ ఇంట్లో రవికుజులు ఉన్నారు, అష్టమంలోకి రవికుజులు వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే మిథున రాశి ఉంది, జన్మంలో రాహు ఉన్నాడు, మన రవికుజులు 7వ ఇంట శనికేతులు ఉన్నారు. అవి చెప్పారంటే, అవి చూశారంటే అర్థం ఉంది. అంతేగాని దినఫలాలు, వారఫలాలు అనేటటువంటిది మీకు ఎట్లా పనిచేస్తాయి ఒకసారి మీరు ఆలోచించండి. మీ జాతచక్రం బాగుంది, అసలు పనిచేయ ఇప్పుడు ఉంది. ఆ ఆరుద్ర నక్షత్రం అండి, అందువల్ల ఆయన ఓడిపోవాలని చాలా మంది చెప్పారు నాతో. జగన్ లేదా బుద్ధశ వస్తుంది, లగ్న రాజ్యాధిపతి దశ వస్తుంది, భాగ్యాధిపతితో కలిశాడు, 3వ ఇంట్లో శనిచారు చూడబడుతున్నాడు, అర్ధశుభుడు శని. మిథున రాశికి శని, బుధ, శుక్రులు యోగకారకులు.
కన్యా లగ్నానికి శివ శుక్రులు యోగకారకులు. ఒక డిసిప్లిన్ గ్రహమైనటువంటి బుధుడు రాబోతున్నాడు. వృశ్చిక క్షేత్రం శత్రుక్షేత్రంలో ఉన్నందువల్ల కొంతమేర తేడా ఉండొచ్చు. ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆ శుక్రుడు సపోర్ట్ ఇస్తాడు. భార్య అవని, కూతురు అవని, ఎవరన్నామని ఒక గొప్ప వ్యక్తి. శుక్రుడు ఏకైక రాజయోగకారకుడు. ఇక్కడ జగన్కి కన్యా లగ్నానికి మిథున రాశికి శని చూస్తున్నాడు. వాడు షష్టాధిపతిన పంచమాధిపతి. అందువల్ల కొద్దిగా దూరం నుంచి కూడా సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. సమస్యలు లేకుండా మానవుడు అన్న తర్వాత ఉండరు. ఇప్పుడు బుధుడిలో శని వచ్చినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ పక్కన పెడదాం. మన టాపిక్ ఏంటంటే దినఫలాలు అనేది, వారఫలాలు అనేటటువంటిది దయచేసి మీరు చూస్తే చూడండి. ఖాళీగా ఉన్నామండి, మాకు యూట్యూబ్ ఉంది, ఇది ఫ్రీ కదా, డబ్బులు లేవు కదా అని చూసుకోండి. టైం దండగా అనమాట. ఇది జరగవు. జాత చక్రంలో మీకు సూక్ష్మ దశలు, అంతర్దశలు కావాలంటే మీరు చూసుకోండి. సంవత్సర ఫలాలు చూశారంటే అర్థం ఉందన్నమాట. అందువల్ల నేను మీకోసం చెబుతున్నాను. ఈ దినఫలాలు, వారఫలాలు అనేటువంటిది చాలా మంది క్యాష్ చేసుకోవడం కోసం, వాళ్ళు మీ మానసిక బలహీనతలను క్యాష్ చేసుకోవడం కోసం వాళ్ళు చెప్తున్నారనమాట. అనవసరంగా దానికంటే ఇంకా వేరే మంచి టాపిక్లు చూసి ఆ జ్యోతిష్యంలో మంచి నాలెడ్జ్ పొందండి, మంచి గ్రంథాలు చదవండి. దయచేసి ఆ దినఫలాలు, వారఫలాలు జోలికి వెళ్ళబాకండి. మంగళం మాత్ శుభం భూయాత్.